అఖండ దెబ్బకి విలవెల్లాడుతున్న 15 సినిమాలు. అందులో చాలా సినిమాలు రిలీజ్ అవడానికి సిద్ధంగానే ఉన్నాయి. అయితే సందీప్ది వచ్చేసి కొంచెం జనాల నోటీస్కి వెళ్ళింది. తెర మీద నా పేరు చూసుకునేటువంటి అదృష్టం లేదా నాకు. శేఖర్ కమ్ముల్ గారి ఆనంద్ సినిమా రిలీజ్ అయిన రోజే చిరంజీవి గారి ఈ సినిమా తిరిగి వచ్చే సంవత్సరం వాళ్ళ ప్రొడ్యూసర్లు ప్లాన్ చేస్తున్నట్టుగా ఆయనకు వినిపించింది. అన్యాయం జరగలేదు, ఒకటి ప్లాట్ఫామ్ మారింది అంతే. భరద్వాజ గారు, ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్. అఖండ దెబ్బకి విలవెల్లాడుతున్న 15 సినిమాలు. ఎమోషనల్ అయిన డైరెక్టరు సందీప్ రాజు. మిగతా ఇప్పుడు ఉన్న సినిమాలు పోస్ట్పోన్ అవుతాయా, లేకపోతే అదే సినిమా అదే డేట్కి రిలీజ్ అయ్యి బలవుతాయా అనేది ఒక టాక్ రన్ అవుతుంది. అంటే దాదాపుగా అందులో చాలా సినిమాలు రిలీజ్ అవడానికి సిద్ధంగానే ఉన్నాయి. అయితే సందీప్ది వచ్చేసి కొంచెం జనాల నోటీస్కి వెళ్ళింది. నోటీస్కి వెళ్ళటానికి కారణం ఏంటంటే ఆయన తీవ్రమైన ఆవేదన వ్యక్తం చేశాడు. తన మొదటి సినిమా కలర్ ఫోటో అది ఓటీటీ రిలీజ్కి వెళ్ళింది అప్పుడు కరోనా వలన. కాబట్టి తెర మీద నా పేరు చూసుకునేటువంటి అదృష్టం లేదా నాకు. వెండి తెర మీద డైరెక్టెడ్ బై అని చెప్పి నా పేరు చూసుకునేటువంటి అవకాశం, అదృష్టం నాకు లేదా, ఆ గీత లేదా నాకు అన్నట్టుగా బాధపడుతున్నాడు ఆయన. అయితే అది ఒక ప్రత్యేక సందర్భం కలర్ ఫోటోకు సంబంధించి. అది ఓటీటీలో రిలీజ్ అయినా కానీ జనాల అటెన్షన్ని గ్రాప్ చేయగలిగింది. అవును, జనాలు మాట్లాడుకున్నారు, ఆ సినిమా గురించి చాలా మాట్లాడుకున్నారు. మాట్లాడుకోవటం మాత్రమే కాదు, ఆ హీరోకి తర్వాత సినిమాలు వచ్చాయి. సినిమాలు వచ్చాయి, అతనికి ఒక గుర్తింపు దొరికింది ఆ సినిమా నుంచి. ఎందుకు అక్కడ దాకా ఎందుకు నేషనల్ అవార్డు కొట్టారు కదా, ఇప్పుడు నేషనల్ అవార్డు కొట్టారు. కాబట్టి దానికి ఏమీ అన్యాయం జరగలేదు, ఒకటి ప్లాట్ఫామ్ మారింది అంతే. కొత్త ప్లాట్ఫామ్లో సినిమా జనాల్ని ఆకట్టుకోగలిగింది. నిజానికి ఆ రోజున జనం కూడా అక్కడే ఉన్నారు, థియేటర్లో జనం లేరు. అవును కదా. కాబట్టి మళ్ళీ జనాల్ని థియేటర్కి రప్పించిన సినిమా అఖండ 1. అయితే ఇప్పుడు మళ్ళీ అఖండతోనే ప్రాబ్లం వచ్చింది అతనికి. మళ్ళీ డిసెంబరు, ఈసారి 5వ తారీఖు అఖండ వచ్చేస్తుంది. 12వ తారీఖు మొగ్లీ అనుకున్నారు. పైగా రోషన్ కనకాల యాక్ట్ చేసిన సినిమా ఇది కూడా ఆ హీరోకి చాలా విలువైనటువంటి సినిమా. కాబట్టి ఆ సందర్భంగా కొంచెం ఆయన మనసులో బాధ పడుతూ ఆ బాధను బయటకు ఎక్స్ప్రెస్ చేశాడు. అది సోషల్ మీడియాలో కొంత వివాదం రేపింది. నీ సినిమాలో కంటెంట్ బలంగా ఉన్నప్పుడు నువ్వెందుకు బాధపడాలి, రిలీజ్ ఎందుకు పోస్ట్పోన్ చేసుకోవాలి అని. పోస్ట్పోన్ చేసుకోనక్కర్లేదు, రిలీజ్ చేసుకోవచ్చు, ఏమీ కాదు. ఇప్పుడు గతంలో కూడా శేఖర్ కమ్ముల్ గారి ఆనంద్ సినిమా రిలీజ్ అయిన రోజే చిరంజీవి గారి శంకర్ దాదా ఎంబీబీఎస్ రిలీజ్ అయింది. అవును, 2 సినిమాలు మంచి విజయాలు సాధించినాయి. చిన్న సినిమా కాబట్టి జనాలు దాన్ని ఏం పక్కన పెట్టలేదు. కంటెంట్ బాగుంది, అది చూశారు, ఇది చూశారు. కమర్షియల్ సినిమాకి వెళ్ళేటప్పుడు ఆడియన్స్ మూడ్ ఒకలా ఉంటుంది, ఈ తరహా సినిమాలకు వెళ్ళేటప్పుడు ఇంకో మూడ్లోకి వెళ్తారు. ఆ మూడ్లో ఈ సినిమా చూసి బాగుంటే ఇది కూడా బయటకు వచ్చి ఇది బాగుందని చెప్తారు, దీనికి కూడా జనం పెడతారు. కాబట్టి భయపడాల్సినటువంటి సందర్భం లేదు, అవసరము లేదు. ఎప్పుడైతే ఈయన ఆందోళన వ్యక్తం చేశాడో బయట మీడియాలో రకరకాలుగా ప్రచారం జరిగింది. ఈ జరుగుతున్నటువంటి క్రమంలో ఆయన జరిగిన తప్పేమిటో తెలుసుకోగలిగాడు. తెలుసుకుని దానికి ఒక వివరణ ఇచ్చాడు. నిజానికి ఆయన విపరీతంగా ఆవేదన వ్యక్తం చేసిన సందర్భంలో ఆయన విన్న మాట ఏంటంటే, ఈ సినిమా తిరిగి వచ్చే సంవత్సరం ఏప్రిల్కి వెళ్తుంది, లేదు మార్చికి వెళ్తుంది అనేది వాళ్ళ ప్రొడ్యూసర్లు ప్లాన్ చేస్తున్నట్టుగా ఆయనకు వినిపించింది. దాంతో ఆవేదన వ్యక్తం చేశాను. కానీ ఇప్పుడు సినిమా 13వ తారీఖే రిలీజ్ అవుతుంది అనేది కొత్త క్లారిటీ. 12వ తారీఖు అఖండ రిలీజ్ అవుతుంది. అది రిలీజ్ అయిన తర్వాత రోజు ఈ సినిమాని రిలీజ్కి ప్లాన్ చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఆయన హ్యాపీ మూడ్లోకి వచ్చేసాడు. ఆయన డిప్రెషన్లో ఉన్నప్పుడు మాట్లాడిన మాటలు
విపరీతంగా సర్క్యులేట్ అవుతున్నాయి. ఈ ఒక్క సినిమాయే కాదు కదా, మిగిలిన సినిమాలు ఉన్నాయి కదా, ఆ సినిమాలకు కూడా ఇబ్బందే. కానీ ఇప్పుడు ఒక తమిళ సినిమా డబ్బింగ్ కూడా ఉంది అదే టైం. అన్నగారు వస్తున్నారు కార్తీ సినిమా. దాని పరిస్థితి ఏమిటనేది ఇంకా క్లారిటీ లేదు. కానీ ముందే ప్రమోషన్ చేస్తున్నారు, నిన్న ప్రమోషన్ చేస్తున్నారు. ఇంకా బుకింగ్స్ దానికి సంబంధించి కూడా ఓపెన్ కాలేదు. కాబట్టి ఏమన్నా ప్లానింగ్లో ఒకరోజు అటు ఇటుగా ఏమన్నా చేంజ్ చేస్తారా అనేది ఇంకా క్లారిటీ రావాలి. ఇప్పుడు పరిస్థితి ఎలా తయారైందంటే ఏ సినిమాకైనా సరే వాళ్ళు డేట్ ప్రకటించినప్పటికీ లేదు పాటల్లో ప్రదర్శించినప్పటికీ బుకింగ్లు ఓపెన్ అయిన తర్వాత మాత్రమే నమ్ముదాం అనే పరిస్థితికి వెళ్ళిపోయింది. అందుకని ఆ సినిమాకి ఇంకా బుకింగ్స్ ఓపెన్ కాల. సో దాని గురించి కూడా ఆలోచిస్తున్నారేమో తెలియదు. నిజానికి 5వ తారీఖు శుక్రవారం వేకేట్ అయిపోవటం అనేది ఇండస్ట్రీని చాలా బాధ పెడుతోంది. కనీసం 5 సినిమాలు అకామిడేట్ అయ్యేవి కదా ఆ టైంలో అనేది ప్రధానమైనటువంటి గొడవ. సరే, జరిగిందేదో జరిగిపోయింది. 12వ తారీఖుకి పెద్ద సినిమా షిఫ్ట్ అయింది. 12 నుంచి నెమ్మదిగా రోజు గ్యాప్ ఇచ్చుకుంటూ 2 డేస్ గ్యాప్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోవచ్చు. నెక్స్ట్ సాటర్డే వరకు టైం ఉంది. ఈ సినిమాలన్నీ ఒక డే గ్యాప్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోయినా కానీ అకామిడేట్ చేయడానికి స్క్రీన్ షేరింగ్ ఇవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. గతంలో లాగా థియేటర్ సమస్యలు సినిమాలకు రావు. ఎందుకంటే మల్టీప్లెక్స్లు కాబట్టి స్క్రీన్ షేరింగే ఉంటుంది. కాబట్టి ఏ సినిమా గురించి ఏ డైరెక్టరు ఆవేదన వ్యక్తం చేయక్కర్లేదు. కానీ ఆయన కొంచెం ఎక్కువ తీసుకున్నాడు దాన్ని. అదే ఎప్పుడైతే ఏప్రిల్కి వెళ్ళిపోతుంది అన్నారో నిజానికి బాలకృష్ణ గారి అభిమానులు కూడా చాలా టెన్షన్ పడ్డారు. బుక్ మై షోలో 26 2026 అని చెప్పేసి అది ప్రొజెక్ట్ అయింది. లేదు, దానిలో వచ్చింది అదే 2026. ఇప్పుడు మార్చారు, నిన్న రాత్రి మార్చారు. కాబట్టి వాళ్ళు కూడా విపరీతమైన ఆందోళన పడ్డారు కదా. ఈయన ఆవేదన పడి తొందరపడి తన ఆవేశాన్ని మీడియాలో షేర్ చేసుకోవటం వలన వచ్చిన గందరగోళం ఇది. కుదుట పడ్డాడు. ఇప్పుడు కుదుట పడ్డాడు. 13వ తారీఖు రిలీజు, హ్యాపీ. ఆ సినిమా కూడా హిట్ అవ్వాలనే కోరుకుందాం. ఆ సినిమా హిట్ అవ్వడం ద్వారా కొత్త హీరోకి ఒక భవిష్యత్తు దొరుకుతుంది. తను చాలా అంచనాలతో ఉన్నాడు. ఆ ప్రమోషనల్ ఇంటర్వ్యూస్లో ఆ సినిమా గురించి చాలా మాట్లాడాడు అతను. సో అతనికి ఒక దిశానిర్దేశం చేసే సినిమా అవ్వబోతోంది. రెండోది, డైరెక్టర్గా అతని సమర్థతని ప్రపంచం గుర్తించింది కలర్ ఫోటోతో, సందీప్ టాలెంట్ని. సో ఆ టాలెంటెడ్ డైరెక్టర్ చేస్తున్నటువంటి సినిమా మిస్ఫైర్ అయ్యే అవకాశం లేదు. కంటెంట్ మీద ఉన్నటువంటి కాన్ఫిడెన్స్తోనే ఆవేశపడ్డాడు ఆయన. అందుకని ఇప్పుడు అఖండాకి ఎలాగైతే అది 5వ తారీఖు నుంచి షిఫ్ట్ అవటం అనేది ఒక బజ్ క్రియేట్ చేసి సినిమా ఇంకొంచెం పెద్ద హిట్, దాని రేంజ్ పెరగడానికి దోహదపడిందో, అలాగే సందీప్కి కూడా ఈ గ్యాప్ ఉపయోగపడవచ్చు. అది కూడా మంచి విజయం సాధించవచ్చు. తొందరపడి గబగబా ఆవేదన వ్యక్తం చేయటం వలన వచ్చిన గొడవ ఇది, అంతకుమించి ఏం లేదు. థ్యాంక్ యూ.